హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యూకొచ్చేసి బేయువి మెడికల్ రికార్డ్స్ దొరుకుతాయి కదా. సో ఆ రికార్డ్ చూసి వాళ్ళ బ్రదర్ ఇంకా తను వీళ్ళిద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు. తను డిసెంబర్ వరకు బాగానే ఉంది. 2 మంత్స్ తర్వాత తన హెల్త్ కండిషన్ అంతా కరెక్ట్గా ఉన్నా కూడా 2 మంత్స్లో అసలు ఎలా చనిపోయిందని చెప్పేసి వాళ్ళకి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి అనమాట. అప్పుడు యూ వచ్చి తన బ్రదర్ తోటి మేబీ పేరెంట్స్ తనకి ఇంకా హాస్పిటల్ బిల్స్ కట్టడం ఎందుకని వదిలేసి ఉంటారా అన్నట్టు, అంటే ఇక ఆపు, ఇప్పటికే నువ్వు వాళ్ళని చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, ఇదంతా ఏం అయ్యి ఉండదులే, ఆలోచించుకు ఎక్కువ అని చెప్పేసి తన బ్రదర్ చెప్తాడు. నెక్స్ట్ డే తనకి బెయ్యూతో జరిగిన ఒక మూమెంట్ గుర్తొస్తుంది అనమాట. యాక్చువల్లీ పాస్ట్లో బెయ్యూ హాస్పిటల్లో ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని డేస్ హాస్పిటల్లోనే ఉంటారు తనతో పాటు. ఒకరోజు యూ ఏం చేస్తుందంటే, ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవుదామని చెప్పేసి ఆ సిటీకి వస్తుందన్నమాట. సిటీకి వచ్చేసి అక్కడ షాప్లో, హాస్పిటల్ దగ్గరగా ఉన్న షాప్లో ల్యాండ్లైన్ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తుంది, నేను ఇక్కడికి వచ్చాను, వస్తున్నానని చెప్పేసి హాస్పిటల్కి. వాళ్ళ అమ్మగారు వెంటనే యూ తోటి అసలు ఎవరు రమ్మని చెప్పారు, నేను ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో, నువ్వైతే పైకి రావద్దని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తుంది అనమాట. ఇక నేను పెట్టేస్తున్నానని చెప్పి సరే అని చెప్పేసి తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో బేయు ఒక బ్రిడ్జ్ మీద నిలబడ్డం తను అబ్జర్వ్ చేస్తుంది అనమాట. వెంటనే బేయు బేయు అని చెప్పేసి అరుచుకుంటూ తన దగ్గరికి వెళ్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, హాస్పిటల్లో ఉండొచ్చు కదా, బయట ఇంత చలిగా ఉంది, నువ్వు అసలే పేషెంట్వి, ఎందుకు అందరినీ ఎప్పుడు వర్రీ అయ్యేలా చేస్తూ ఉంటావు, ముందు స్వెటర్ వేసుకో అని చెప్పేసి స్వెటర్ వేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు అసలు, పేరెంట్స్ అసలు ఎప్పుడు ఇన్ని దగ్గరే ఉంటున్నారు, అక్కడ షాప్ ఓపెన్ చేయకపోయేసరికి మనీ కూడా సరిగ్గా రావట్లేదు, అలాగే పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా పేరెంట్స్ని పిలవలేకపోతున్నాను, అంతా నీ వల్లే అన్నట్టు యూ బేయు అంటూ ఉంటుంది. బేయు వచ్చేసి సరే కంప్లీట్గా పేరెంట్స్ని నీకే ఇచ్చేస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట. ఏంటో ఇక తను వాళ్ళ లైఫ్లో ఉండదు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ సిచ్యువేషన్ని ప్రజెంట్ మన యూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ వచ్చేసి మళ్ళీ ముమ్ము వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ గొడవ పడుతూ ఉంటారనమాట. మళ్ళీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని కొడుతూ ఉంటే ముమ్ము వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తుంది. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళ నాన్నగారు ముమ్ముని తోసేస్తారు. తనకి దొల్లుకుంటూ వెళ్ళి కింద పడుతుందనమాట. పాపం తను కాలు కొంచెం బెనుకుతుంది. నెక్స్ట్ డే స్కూల్లో యో ఇంకా ముమ్ము ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నీ కాలు ఇప్పుడు బాగానే ఉందా అంటే, నా కాలు ఇలా అయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇలా జరిగిందని చెప్పేసి డ్రింకింగ్ మానేస్తానని చెప్పారు, అలాగే మాతో మంచిగా ఉంటానని చెప్పి నాకు ప్రామిస్ చేశారు. ఫస్ట్ టైం చాలా డేస్ తర్వాత మేమందరం కలిసి రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామన్నట్టు తను చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందన్నట్టు. ఇంతలో ముమ్ము డాన్స్ క్లబ్లో మెంబర్ కదా. సో ఆ డాన్స్ క్లబ్లో ఒక మెంబర్ వచ్చేసి వాళ్ళు ఒక చారిటీ వాళ్ళు ఏదో ఈవెంట్ పర్ఫామ్ చేస్తూ ఉంటే అందులో వీళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. దాని గురించి మాట్లాడడానికి ముమ్ము దగ్గరికి వస్తుంది. ముమ్ము, ఇప్పుడు నువ్వు మెయిన్ లీడ్ కదా మన పర్ఫార్మెన్స్లో, నీ కాలు ఇప్పుడు బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేసావు కదా, నువ్వెందుకు హెల్ప్ చేయకూడదు, ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు ఆమె రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఏం చెప్పదనమాట. ముమ్ము సరే అని చెప్పేసి ముమ్ము తన ఫ్రెండ్ తోటి నేను ఫోర్స్ చేయొద్దు, నేను చూస్తాను లేదో ఒకటి అన్నట్టు చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ బ్రదర్ ఇంటికి వస్తాడనమాట. 2 వీక్స్కి ఒకసారి ఇంటికి వస్తూ ఉంటాడు హాస్టల్ నుండి. సో తన బ్రదర్ వచ్చేసి ఇక రెస్టారెంట్లో వర్క్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ పిలిస్తే నేనేం చేస్తుందంటే తెలివిగా ఇంటికి తీసుకుంటుంది. తన బ్రదర్ టైం అవుతుంది, రెస్టారెంట్కి వెళ్ళాలి, అక్కడ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంటి కీస్ కోసం వెతుకుతూ ఉంటే, ఏంటి ఇక్కడే పెట్టాను కదా అంటే, ఏమో నాకేం తెలుసు, టైం అవుతుంది, సరే నేను బయటికే వెళ్ళాలే, నువ్వు వెళ్ళు అన్నట్టు తన బ్రదర్ని సింపుల్గా పంపించేస్తుంది. తన బ్రదర్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళగానే ఆ చారిటీ పర్ఫార్మెన్స్ ఉంది కదా, అందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి తను అనుకుంటుందన్నమాట. తనకి ఎంతైనా డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి. ఇంకో పక్క ముమ్ము వాళ్ళ టీం అంతా అనుకుంటూ ఉంటారు, మెయిన్ లీడ్ లేకపోతే ఎలాగా, డ్యాన్స్ ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి వచ్చి లేటుగా ఏమన్నా వచ్చానన్నట్టు చెప్తుందనమాట. నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ కూడా బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్తూ దారిలో ఈ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా నిలబడి చూస్తూ ఉంటారనమాట, ఎవరు చేస్తారని చెప్పేసి. సో ఇంతలో వీళ్ళందరూ పర్ఫార్మెన్స్కి రెడీ అయిపోతారు. అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారు. మింగ్ యూని చూసి చాలా బాగా డాన్స్ చేస్తుందని చెప్పేసి అనుకుంటుంది అనమాట. తను నిజంగానే చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, వాళ్ళ అమ్మగారు ఇంకా తన బ్రదర్ షాప్ నుండి ఇంటికి వెళ్ళే రూట్ అదే కాబట్టి వస్తూ వాళ్ళు యూని దూరం నుండి చూస్తారనమాట. అది అబ్జర్వ్ చేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే మోమో దగ్గరికి మా అమ్మగారు వచ్చారని చెప్పేసి ఇది అబ్జర్వ్ చేసిన మింగ్ ఏం చేస్తాడంటే, చేయి పట్టుకొని వెంటనే అక్కడ నుండి తీసుకువెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారు మోమో దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఏది అంటే, ఏంటంటే లేదు ఇక్కడ ఎందుకు ఉంటుంది చెప్పండి, ఇంట్లోనే ఉండుంటుంది, మీరు పొరపాటు పడినట్టున్నారు అన్నట్టు మోమో కవర్ చేస్తూ ఉంటుందన్నమాట.
ఇక వాళ్ళ అమ్మగారు, ఓ అవునా, సరే నేనే సరిగ్గా చూడలేదేమో అనుకోని ఇక సరే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. మింగ్ ఏం చేస్తాడంటే యూని చేత్తో తీసుకెళ్తాడనమాట ఫాస్ట్‌గా. వాళ్ళమ్మ వాళ్ళకన్నా ఇంటి దగ్గర ఉండాలి కాబట్టి తన చేయి పట్టుకొని ఫాస్ట్‌గా పరిగెడతాడు. వాళ్ళెప్పుడూ ఒక ట్రీ దగ్గర మీట్ అవుతూ ఉంటారు కదా! ఆ ట్రీ దగ్గరికే తీసుకువెళ్ళి తనని అలానే చూస్తూ ఉంటాడు. తను కూడా చాలా ఎమోషనల్‌గా చూస్తూ ఉంటుందనమాట మింగ్‌ని. మింగ్ ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు నైటొచ్చేసి తన బ్రదర్ తన హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇలా క్వెషన్ చేస్తాడనమాట. "నిజం చెప్పు, అక్కడ డాన్స్ చేస్తుంది నువ్వే కదా! నాకు తెలుసు. అమ్మగారికి నువ్వు కాదని చెప్పేసి ఎలాగోలాగా నచ్చచెప్పానులే, నువ్వేం వర్రీ అవ్వకు. బట్ డాన్స్ మాత్రం చాలా చేశావు" అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే వచ్చేసి మింగ్ ఏం చేస్తాడంటే హాస్పిటల్‌కి వెళ్తాడనమాట. మిస్ ఫాంగ్‌ని మీట్ అవ్వడానికి. అసలు వాళ్ళ నాన్నగారు ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారి మీద కేసేశారు కదా! దాని గురించి అంతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి. ఆ విషయం ఇంకా ఎస్కలేట్ అవుతుందని చెప్పేసి మిస్ ఫాంగ్ ఇలా చెప్తారు. యాక్చువల్లీ ఏమైందంటే ఒక పేషెంట్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆపరేషన్ చాలా హాస్పిటల్స్‌కి వెళ్ళినా కూడా వాళ్ళెవరూ రిస్క్ తీసుకోలేమని చెప్పేసి చేయరని చెప్పారు. బట్ మీ నాన్నగారు మాత్రం ఒక్క చిన్న హోప్ అన్నా ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఆపరేషన్ చేశారు. అది సక్సెస్ అయింది. బట్ తర్వాత ఇంకొక ఆపరేషన్ చేయాల్సొచ్చిన పరిస్థితొచ్చింది అదే పేషెంట్‌కి. సో, ఆ సెకండ్ టైమ్ ఆపరేషన్ చేసేటప్పుడు అనుకోకుండా పేషెంట్ చనిపోయాడు. అది కూడా చాలా రిస్కీ ఆపరేషన్ అది. ఆ పేషెంట్ తరపు వాళ్ళేం చేశారంటే, ఎక్కడ మనీ కట్టాల్సొస్తదని చెప్పేసి, మీ నాన్నగారు కావాలని ఇలా చేశారని చెప్పేసి, మీ నాన్నగారు మీద కేసేసి మనీ కట్టకుండా ఇదంతా చేస్తున్నారు. మీ నాన్నగారు తప్పేం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. రిస్క్ ఉందని తెలిసి కూడా చేయడం ఎందుకు అంటే, "ఎందుకలా అంటున్నావు? మీ నాన్నగారు మంచివాళ్ళు. ఎలా అయినా సరే పేషెంట్‌ని బ్రతికించాలనే కదా చూస్తారు ఎవరైనా, ఏ డాక్టర్ అయినా సరే. ఆ హోప్‌తోనే చేశారు" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారి మంచితనం అప్పుడు మింగ్‌కి అర్థమవుతూ ఉంటుంది. సో, తనేం చేస్తాడంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. తను వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు కుక్ చేస్తూ ఉంటారనమాట. సో, వెంటనే "ఏంటి ఇలా వచ్చావు?" అంటే, "మీకోసమేం రాలేదులే, నా స్టఫ్ కొంచెం తీసుకెళ్దామని వచ్చాను" అన్నట్టు కవర్ చేస్తాడు. అక్కడ టేబుల్ మీద కూడా మింగ్ ఫ్రాన్స్ వెళ్దామని చెప్పేసి అనుకోని ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు కదా! దాని గురించి కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట. అక్కడ మంచి యూనివర్సిటీస్ ఏముంటాయని చెప్పేసి వాళ్ళ నాన్నగారు దానికోసమే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి మింగ్‌కి అర్థమవుతుంది వాళ్ళ నాన్నగారికి మింగ్ అంటే ఎంత ఇష్టమో అని చెప్పేసి, ఎంత కేర్ చేస్తారో అన్నట్టు. సో, ఫుడ్ కుక్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు, "నేను న్యూ డిష్ తయారు చేశాను, ప్రిపేర్ చేశాను. నువ్వు కూడా జాయిన్ అవ్వు" అంటే దానికి ఓకే అని చెప్తాడన్నమాట మింగ్. ఆ రోజు నైట్ యూ వాళ్ళ అమ్మగారికి డిన్నర్ ప్రిపేర్ చేయడం కుదరక షాప్‌లో వర్క్ చేస్తున్న అమ్మాయిని పంపిస్తుందనమాట. యూ కోసం డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పేసి. సో, యూ డిన్నర్ చేసేప్పుడు అమ్మాయి ఇలా క్వెషన్ చేస్తుంది. "జిన్‌రూయి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా?" అంటే తనేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలీదు. నీకొకటి చెప్దాం అనుకుంటున్నాను. మీ అమ్మగారు చెప్పొద్దనే చెప్పారు. అదేంటంటే యాక్చువల్లీ జిన్‌రూయి వాళ్ళ పేరెంట్స్ ఎలా అయినా సరే నిన్ను స్కూల్ నుండి బయటికి తప్పించాలని చెప్పేసి ఇక్కడికొచ్చి గొడవ చేద్దామని చెప్పి పెద్ద ప్లాన్ వేశారు. జిన్‌రూయియే వాళ్ళ పేరెంట్స్‌ని ఆపారు. జిన్‌రూయి చెప్పాడు కాబట్టే వాళ్ళేం చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు. నాకెందుకో జిన్‌రూయి ఇలా చేశాడంటే నమ్మాలనిపించట్లేదు. తను నిజంగానే మంచివాడే. మరి నువ్వంతా రాంగ్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకసారి ఆలోచించు అన్నట్టు తను చెప్తుందనమాట. సో, డిన్నర్ అయిపోయిన తర్వాత తను ఇక హోంవర్క్ చేసుకుంటూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట అంబులెన్స్ సౌండ్ వస్తూ ఉంటే ఎవరా అబ్బా అని చెప్పేసి విండోలో నుండి చూస్తే మొమ్ము వాళ్ళ ఫాదర్‌ని అంబులెన్స్‌లో తీసుకువెళ్తూ ఉంటారనమాట. నెక్స్ట్ డే స్కూల్‌లో మొమ్ము కోసం డాన్స్ క్లాస్‌కి వెళ్ళినా కూడా తను కనిపించదు, రాలేదని చెప్తారు. సో, వాళ్ళ అమ్మగారు పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈవినింగ్ వాళ్ళ అమ్మగారితో, "నేను మొమ్ము వాళ్ళ ఫాదర్‌ని చూడడానికి హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటున్నాను" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు తీసుకెళ్తారనమాట. హాస్పిటల్‌కి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారొచ్చేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అయితే ఇంకా కిందకి వెళ్తారనమాట మాట్లాడుకోవడానికి. మొమ్ము కోసం బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకెళ్తుంది. యూ వాళ్ళ నాన్నగారికే వాళ్ళ నాన్నగారికి ఏమైందో యూతో చెప్తుంది. వాళ్ళ నాన్నగారికి లివర్ క్యాన్సర్ ఉంటుంది. దాని గురించి చెప్తుందనమాట. ఎక్కువ రోజులు బతకరని చెప్పేసి. కీమో ట్రీట్మెంట్ చేస్తే ఎక్కువ రోజులు బ్రతకొచ్చు. బట్ అది చాలా కాస్ట్‌లీ. మా అమ్మగారు మనీ వేస్ట్ అవన్నీ. మనకసలే చాలా అప్పులున్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు చేయలేమన్నట్టు చెప్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఈ మధ్య మా నాన్నగారు చేంజ్ అయ్యి మమ్మల్ని చూసుకుంటున్నారు. ఇలా ఎందుకయిందో అసలు అర్థం కావట్లేదని చెప్పి తను చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుందనమాట. వచ్చి తన్ని పాపం ఓదారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హాస్పిటల్‌లో వాళ్ళ అమ్మగారితో వాళ్ళ రిలేటివ్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. "కావాలంటే మేము మనీ అప్పిస్తాము. కీమో ట్రీట్మెంట్ చేయించండి. ఎలాగో చదువుతుంది కాబట్టి పెద్దయిన తర్వాత జాబ్ చేసి అప్పులు తీర్చేస్తుందిలే" అన్నట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళ అమ్మగారైతే, "దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి మళ్ళీ మీరు అప్పులన్నీ నెత్తి మీద ఎయాలనుకుంటున్నారా? తన ఫ్యూచర్‌ని పాడు చేయాలనుకుంటున్నారా? అస్సలు అవసరం లేదని" చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటుందనమాట. బట్ వాళ్ళ అత్తగారేమో, "ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా నువ్వేమో ఇలా చేస్తున్నావు" అని చెప్పేసి వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి ఆ గొడవను ఆపాలనుకుంటుంది. వాళ్ళు యూని తోసేస్తారనమాట. హాస్పిటల్‌కి అదే టైంకి మింగ్ కూడా వస్తాడు. మింగే యూని పట్టుకుంటాడు. వాళ్ళలా గొడవ చేస్తూ ఉండేసరికి మిస్ ఫాంగ్ అది అబ్జర్వ్ చేసి, "హాస్పిటల్‌లో ఇదంతా చేయడం కుదరదు. బయటికి వెళ్లి గొడవ పడండి" అన్నట్టు చెప్తుంది.
మొమో వచ్చేసి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చేసి చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఈ సిట్యుయేషన్‌కి తీసుకొచ్చాను. సో, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు కరెక్ట్ శిక్షే వేశాడు. నాకు బ్రతకాలని ఉన్నా కూడా, నీ పెళ్లి చూడాలనుకున్నా కూడా ఆ ఛాన్స్ నాకు లేదు. ఇన్ని రోజులు నిన్ను ఇంకా మీ అమ్మని బాధ పెట్టినందుకు ఐయామ్ సో సారీ. నిజంగా మీతో ఇక నుండి హ్యాపీ లైఫ్ గడపాలనుకున్నాను. బట్ అది సాధ్యం కాదని అర్థమైంది అన్నట్టు వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉంటే మొమో కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయన్నమాట. ఈ కన్వర్జేషన్ విని యూ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సో, తను వాటర్ పట్టుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఇంకో పక్క మొమో వాళ్ళ అమ్మగారు కూడా బట్టలు వాష్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు పాపం. అదంతా చూసి యూ తట్టుకోలేకపోతుందనమాట. మింగ్ కూడా హాస్పిటల్‌కొచ్చాడని చెప్పాను కదా! మిస్ ఫాంగ్‌ని మీట్ అవుతాడు. సో, ఇలా క్వెషన్ చేస్తాడనమాట దాని గురించే. వాళ్ళ నాన్నగారి కేసుంది కదా! దాని గురించే క్వెషన్ చేస్తే, ఆ పేషెంట్ ఆమె చనిపోయింది. సో, ఆమె హస్బెండ్ వచ్చేసి బిల్స్ పే చేయకుండా పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఆయన్ని పట్టుకుంటేనే ఏదన్నా మీ నాన్నగారికి కొంచెం సాక్ష్యంగా ఉంటుంది అన్నట్టు మిస్ ఫాంగ్ చెప్తుంది. మింగ్ తోటి. మింగ్ వచ్చేసి ఓకే అన్నట్టు ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాలి ఎంత కష్టమైనా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.